కాలిపోయినాయి. నిన్న మధ్యాహ్నం అయితే మా ఇంట్లో మనశ్శాంతిగా పనుకుంటే మా వాళ్ళు వచ్చినారు మండికి పోదాందా అనేసి. ఫుల్ ఎండ బయట చూస్తే. ఇంకా వీళ్ళైతే రాయల్ అరబిక్ పోదాందా అని వీళ్ళైతే వీడికి తీసుకొచ్చిన్నారు. వీళ్ళు చాలా సార్లు వచ్చినారంట వీళ్ళిద్దరు కలిసి. ముందు వీళ్ళైతే ఎన్నిసార్లు వచ్చినారో నాకైతే అర్థం కూడా కాలే. మెనూ కూడా టచ్ చేయకుండా ఆర్డర్ చెప్పేసినాడు. వాళ్ళు తెచ్చి పెట్టడం ఆలస్యం. మోడు బాహుబలి రేంజ్ లో తీస్తున్నాడు స్నాపులు అయితే. మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఈ స్నాప్ పిచ్చి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ట్యాగ్ చేయండి. నేనైతే వాళ్ళు తెచ్చి పెడతానే ఆత్రం ఆపుకోలేక ఇంకా నోట్లో పెట్టుకున్నా. డైరెక్ట్ మూతి మొత్తం కాలిపోయింది. కాలితే కాలింది కానీ టేస్ట్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది, మామూలుగా లేదు. నాకైతే మేము పెట్టుకున్న జ్యూసీ మండి అయితే చాలా బాగుంది. ఆ ఖుషిగాడైతే యాడైపోతాదో అనేసి పైన కాజులు ఎర్రగడ్డలు అయితే మొత్తం తినేసినాడు పక్కన వాళ్ళకి ఉన్నీకుండా. మొత్తం మండి తినడం ఒక ఎత్తు అయితే ఈ ఒక్క ముద్ద తినడం ఒక ఎత్తు. ముగ్గురం మధ్యలో ముద్ద పెట్టి ఎవడు తింటే వాడు ఇంకొక మండి ఆర్డర్ చేయాలని చెప్పినాము. మొత్తానికి చేసేది ఏం లేక మండి అయితే ఆర్డర్ పెట్టినాము. కానీ ఆ ముద్ద అయితే ఈడే తిన్నాడు తేజేశ్వర్ గాడు. ఫస్ట్ అయితే ఆ ముద్ద కూడా నేనే తిని ఇంకా మండి ఆర్డర్ పెడతాంలే ఎట్టా సరిపోలే అనుకున్నా. ఇంకా లాస్ట్ కి అయితే తేజేశ్వర్ గారు చేయబెట్టి సపక్కన నోట్లో వేసినాడు. అందుకే సెకండ్ మండీలో ఏం చేసినామంటే తలా ఒక్కొక్క ముద్ద పెట్టుకున్నాం లాస్ట్ కి అందరం తిందాం అనేసి. అయితే లాస్ట్ దాకా తెలీదు కునాఫా ఉందనేసి. ఇంకా కునాఫా ఉందని తెలిసే లోపల కునాఫా ఆర్డర్ చేసి పనుకోండాము. అంత లోపల మా కునాఫా అయితే వచ్చేసింది. కడపలో అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను, చాలా బాగుంది. ఇంకా అంతా తిన్నాక ఈ ఎండలో పోవడం పెద్ద బాధ, మామూలుగా లేవు ఎండలు అయితే. మీకైతే వీడియో నచ్చింటే ఒక సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో ఫాలో కొట్టేసండి. బూయ్.